వస్తే గనుక సో బీజేపీ ప్రభుత్వం బీజేపీ 4 సీట్లను కైవసం చేసుకుంది. అండ్ ఈసారి తెలంగాణలో ఇప్పుడు 8 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ గతంలో 4 సీట్లలో ఒకరికి కిషన్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కింది. ఈసారి కనీసం ఒకరు లేదా ముగ్గురు అంటే ఇద్దరు లేదా ముగ్గురికి చోటు దక్కే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా అటు ఏపీలో కూడా బీజేపీ పుంజుకుందనే చెప్పాలి. సో ఎవరికి కేబినెట్లో చోటు దక్కుతుంది అటు ఏపీ ఇటు తెలంగాణలో? సో ఇది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నిజమే మీరు అంటున్నట్టుగా ఇక్కడ అసెంబ్లీలో కూడా 8, లోక్సభకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎంపీ స్థానాలు కూడా 8 రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక మంత్రి, 2 సహాయ మంత్రులకు చోటు దక్కే అవకాశం ఉందనే చర్చనైతే జరుగుతూ ఉంది. ఎందుకంటే కరీంనగర్కి సంబంధించి కూడా బండి సంజయ్ కూడా చాలా కీలకంగా ఉన్నారు. గతంలో కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేశారు. కేసీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ 2,70,000 పైచిలకు మెజార్టీ బండి సంజయ్కి రావడం జరిగింది. ఇలా బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. చూస్తే రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన కేబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా కేంద్ర కేబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది వంటి ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు దీనిపై రాష్ట్ర బీజేపీ వర్గాలు స్పందిస్తూ భవిష్యత్తులో తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కేంద్ర కేబినెట్ పదవుల కేటాయింపు, రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రివర్గంలో ఒక పదవి కిషన్ రెడ్డికి లభించింది. ఇక ఈసారి 8 సీట్లు గెలుచుకున్నందున మంత్రి పదవులు కూడా రెట్టింపు అవుతాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. అంటే పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒక కేబినెట్ మంత్రి పదవితో పాటు 1 లేదా 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవులకు సంబంధించి కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు పరిశీలించవచ్చు అన్న అభిప్రాయాలు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి వరుసగా 2వ విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈసారి కేంద్ర కేబినెట్లో కీలక శాఖ లభించవచ్చు అని తెలుస్తోంది. బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల్లో ఒకరికి లేదా ఇద్దరికి పదవులు లభించవచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నుంచి వరుసగా 2వసారి గెలవడంతో పాటు క్రితంసారి కంటే ఈసారి 3 ఎక్కువ మెజార్టీ సాధించారు. అంతేగాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి సాధించిన మెజార్టీని కూడా సంజయ్ అధిగమించారు. నాడు కేసీఆర్ 2 లక్షల మెజార్టీ సాధించగా బండి సంజయ్ 2,25,509తో గెలిచారు. ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థంగా ఢీకొని ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఇక మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా 7 ఎమ్మెల్యేలు ఉన్నా పలు మండలాల్లో బీజేపీ క్యాడర్ బలహీనంగా ఉన్నా వాటన్నిటినీ అధిగమించి డీకే అరుణ విజయ కేతనం ఎగరవేశారు. గత ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు సాధించగా తాజా ఎన్నికల్లో పోటాపోటీగా తలపడి 5,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ 3 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగిన అనుభవం ఆయనకు ఉంది. పార్టీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలతో సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది చర్చ బీజేపీలో చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. పోలింగ్ ఏదైతే కౌంటింగ్ రోజు మొన్నటి సాయంత్రం నుంచి కూడా ఈ చర్చ బీజేపీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీకి బీజేపీ ఎంపీలంతా కూడా వెళ్ళబోతున్నారు. సో ముఖ్యంగా 8 మందిలో కనీసం 2 లేదా 3 మంత్రి పదవులు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలను గెలుచుకుంది. అప్పట్లో 4 స్థానాలు గెలుచుకుంటే 4లో కిషన్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. అటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు గెలిచినప్పటికీ కూడా కిషన్ రెడ్డి సీనియారిటీ ప్రకారం ఆయనకు మంత్రి పదవి గతంలో దక్కింది. అయితే ఈసారి గెలిచిన 8 మంది ఎంపీలు కూడా అందరూ సీనియర్లే ఉన్నారు. కిషన్ రెడ్డి మళ్లీ గెలిచారు. డీకే అరుణ గతంలో రాష్ట్రంలో కీలకమైన రాష్ట్ర స్థాయి నాయకురాలు, ఆమె మహబూబ్ నగర్ లో గెలిచారు. అందులో కూడా ఆమె ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గెలిచిన పరిస్థితి. అదేవిధంగా బండి సంజయ్ 2వసారి గెలిచారు. ధర్మపురి అరవింద్ కూడా నిజామాబాద్ నుంచి 2వసారి గెలిచారు. ఇక ఈటెల రాజేందర్ కూడా 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. మల్కాజ్గిరి నుంచి ఆయన 3,90,000కు పైగా మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలిచిన నేపథ్యంలో
మళ్ళీ కిషన్ రెడ్డిని కంటిన్యూ చేయడంతో పాటుగా డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్ వీళ్ళ ముగ్గురులో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ తెలంగాణ బీజేపీలో జరుగుతుంది. ఇంకా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా మేనేజ్ చేయాలి, ఎందుకంటే కుల సమీకరణాలు ఉంటాయి, ప్రాంతీయ సమీకరణాలు ఉంటాయి, వీటన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా నిశ్చితంగా తెలంగాణ బీజేపీ పరిశీలిస్తోంది. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ డీకే అన్న ఒక మాట అన్నారు, ఏదైతే తాను మంత్రి పదవికి ఖచ్చితంగా రేసులో ఉంటాను, కానీ తాను ఎక్కడ ప్రయత్నాలు చేయను, పార్టీ చూసుకుంటుంది, పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తానంటూ కూడా డీకే అన్న ఒక కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ తెలంగాణ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బండి సంజయ్ రెండోసారి గెలిచారు. కరీంనగర్ నుంచి గతంలో కేసీఆర్ కావచ్చు, విద్యాసాగర్ రావు కూడా మంత్రి పదవులు చేసిన పరిస్థితి. గతంలో కరీంనగర్ ఎంపీగా గెలిచి కేసీఆర్ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా చేశారు. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో విద్యాసాగర్ రావు బీజేపీ ఎంపీగా గెలిచి ఆయన కూడా మంత్రి పదవిని చేపట్టిన పరిస్థితి. అంటే కరీంనగర్ లో గెలిచిన ఎంపీకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తున్న ఒక సెంటిమెంట్ కూడా ఉంది. బండి సంజయ్ 2,25,000 పైగా మెజార్టీ గెలిచారు. అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గెలిచిన మెజార్టీ కంటే అప్పుడు కేసీఆర్ కు 2 లక్షల మెజార్టీ వచ్చింది. దాన్ని అధిగమించి పెద్ద ఎత్తున 2,20,000 మెజార్టీతో బండి సంజయ్ గెలిచారు. సో ఈటెల రాజేందర్ కూడా 3,90,000 మెజార్టీతో గెలిచారు. ఇక ఇటు ఏదైతే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మహబూబ్ నగర్ పైన దృష్టి పెట్టారు. ఆ సీట్ ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా స్వల్ప మెజార్టీతో కేవలం 3,600తో గెలిచినప్పటికీ కూడా ఆ గెలుపు కనుక చాలా చేరువైన కృషి ఉంది. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ తట్టుకుని డీకే అరుణ గెలవడం కొంత రాజకీయంగా ఆమెకు ప్రాధాన్యత ఉంటుంది. మహిళ కావడం కూడా ఆమె కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని చర్చ జరుగుతుంది. ఇక కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర అధ్యక్షుని కూడా మారుస్తారని చర్చ బీజేపీలో జరుగుతుంది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇటు రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. సో ఒక వ్యక్తికి 2 పదవులు ఉన్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల పదవిని వేరే నాయకుడికి ఇచ్చి కిషన్ రెడ్డిని కేబినెట్ లో తీసుకుంటారన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు బీజేపీ ఎంపీలంతా కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. రేపు ఎంపీల సమావేశం, అంటే గెలిచిన ఎంపీలందరూ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలని గెలుచుకుంది. ఈ 240 మంది ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో అందులో తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే కిషన్ రెడ్డి సైతం ఢిల్లీలో ఉన్నారు. సో వీళ్ళంతా రేపు సమావేశం ఏర్పాటు ప్రధానమంత్రితో సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఈ మంత్రివర్గ కూర్పు కావచ్చు, తెలంగాణకు ఎన్ని శాఖలు ఎన్ని మంత్రి పదవులు వస్తాయి, అదేవిధంగా కొత్త అధ్యక్షుడు మార్పు ఎప్పుడు ఉంటుంది అనే అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.